గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పల్లె నుంచి పారిస్ ఒలింపిక్స్ దాకా వివిధ పేపర్లలోని ప్రధాన అంశాల గురించి మీ ముందు చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈరోజు స్పెషల్గా మన మార్నింగ్ ముచ్చట్లలో డయల్ యువర్ కౌన్సిలర్ అనే ఒక ప్రోగ్రాంతో, వినూత్నమైన ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చాము. జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు శ్రీ కోట్ల ప్రశాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. 24వ వార్డులోని ఏవైనా సమస్యలున్నా, అంటే నీటికి సంబంధించి కానీ, రోడ్లు కానీ, తర్వాత మురికి కాలువలు కానీ, ప్రతిదీ ఏదున్నా కూడా మన ప్రోగ్రాం ద్వారా కాలనీవాసులందరూ కూడా కాల్ చేసి వారి సమస్యలను అన్నగారికి చెప్పుకుంటారు. అన్న దానికి పరిష్కారం అందిస్తారు. అన్న, వెల్కమ్ టు 3TTV అన్న. మీరు జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డులో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా ఏవైనా సమస్యలున్నా వాటి పరిష్కారం కోసం ఏం చేయాలి ఏందనే దాని గురించి ప్రజల యొక్క ఫోన్ల ద్వారా మనం ఈరోజు మీకు ఫోన్స్ వస్తాయి, వాటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి రెగ్యులర్ కాల్స్ వస్తుంటే దాంతో మనం రిపీట్ చేసి మాట్లాడాల్సి ఉంటాను. అయితే మనకు ఒక ఇష్యూ ఏంటంటే, ఇక్కడ జడ్చర్ల కానీ కొంచెం ముఖ్యంగా మన తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తీసుకుంటే గురుకుల హాస్టల్స్లో భోజనాల విషయంలో చాలా చోట్ల, అటు కోస్గి కానీ, పెట్లంపల్లి, జడ్చర్ల, మన జడ్చర్ల, తర్వాత అచ్చంపేటలో, ఇట్లా రోజు ఏదో ఒక చోట హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది. దానివల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా సీరియస్నెస్ కూడా అవుతుంది, చాలా చోట్ల మరణించిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. దానిపైన ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇది యాక్చువల్గా అది కంటితుడుపు చర్యలకు కాకుండా దీనికి సంబంధించి సపరేట్ కమిటీలు వేయాలి. మరి అంతేకాకుండా ర్యాండమ్గా సపరేట్ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఈ వంటశాలలు మరి దాంట్లో వాడే నీట్గా ఉందా లేదా అనేది డాక్టర్లు కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ హాస్టల్లను విజిట్ చేస్తూ వీక్లీ మినిమం ఒక 2-3 టైమ్స్ చేయాలి. దాంతోపాటు అక్కడ ఉండే స్టాఫ్ కూడా ఇదే భోజనం తినేటట్టు కూడా చేయాలి. అట్లా చేయడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా సాల్వ్ అవుతాయి. ఇంకోటి, ఈ పిల్లలు ఈ విధంగా అవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము ఎవరైనా ఇట్లాంటి విషయాలు తప్పు చేసినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. రానున్న కాలంలో మరి గురుకులాల్లో అంటే మంచి నమ్మకం కల్పించే విధంగా కూడా ప్రభుత్వము చేయాల్సిన అవసరం అంతేనా ఉంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాది మా ఇంటి ముందు లాగం సార్, మిషన్ దగ్గర పైప్ లైన్ సార్. సార్ సార్ మీ పేరు చెప్పండి, మీ పేరు ఎక్కడ, ఏ కాలనీ ఇది? పూర్ణచంద్రరావు. లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీ ప్రాబ్లం నోటీస్ చేసినాం సార్. పూర్ణచంద్రరావు గారు, లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ. మీరు ఏదైతే మిషన్ భరిత ప్రాబ్లం చెప్పారో దాన్ని తొందరగానే సాల్వ్ చేస్తాం సార్. అవును సార్, మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. షార్ట్లీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సార్. ప్రోగ్రామ్ పెట్టాను సార్, ఇలా ఉంటే కూడా బాగుంటుంది, చాలా మందికి అందుబాటులో వస్తుంది. థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు. తప్పకుండా మీరు ఇచ్చే సూచనలు సలహాలు అన్ని తీసుకొని తొందరలోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాల్. హలో హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, మేము ఐదనగర్ నుంచి మాట్లాడుతున్నాము. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. అదే సార్, మేము ఐదనగర్ రోడ్ నెంబర్ 4 సార్. చెప్పండి మేడం. ఏం లేదు సార్, మాది 4 అసలు వదిలిపెట్టేసినట్టుంది సార్ అసలు మా కాలనీలో. మీ పేరు మేడం? అదేది మీ పేరు మేడం? మా పేరు జ్యోతి అండి. జ్యోతి. కృష్ణ. అవును మేడం. నమస్తే మేడం. మా పక్కన ఇంకొకటి ఏంటంటే మెయిన్ సమస్య, ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. 30 ఫీట్ల రోడ్లు కాస్త 10 ఫీట్లు కూడా లేదు అసలు. బండి తప్పితే ఒక కార్ కూడా రానికి వస్తలేదు మాకు. ఓకే, అంటే రోడ్ ఏమైనా అంటే కబ్జా అయిందా లేకపోతే జస్ట్ రోడ్ కబ్జా అయిందా ఏంటంటే మొత్తం మెటీరియల్ అయితే మొత్తం నిండా ఉంది మేడం. ఇంకోటి దానికి తోడు మా డ్రైనేజ్ వాటర్ కూడా దాంట్లో నుంచి వెళ్తావి. ఆ డ్రైనేజ్ వాటర్ తో కూడా మాకు కన్స్ట్రక్షన్ వాళ్ళతోటి ఇప్పుడు అది ఎప్పుడు ప్రాబ్లమే ఉంది మేడం. అందుకని కొంచెం ఇంకోటి వెనక సైడ్ అంతా ప్లాట్లు, ఖాళీ ప్లాట్లు మొత్తం పిచ్చి మొక్కలు. ఎంతగానో అంటే మేము క్లీన్ చేసుకున్నా, ఇప్పుడు క్లీన్ చేసిన ఒక 15 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తున్నాయి అవి. మేడం
అదొక్కటి కొంచెము బయటికి వెళ్ళాలి, ఈవినింగ్ టైమ్ లో బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది, ఎందుకంటే ఆ చెట్ల నుంచి ఏమొస్తుందో అని చెప్పేసి బాగా తిరుగుతున్నవి మేడం. అందుకని కొంచెము దీని మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటది అనుకుంటున్నాము మేడం. తప్పకుండా మేడం, మీరు చెప్పినట్టు పిచ్చి మొక్కలది 1-2 days లో అది మున్సిపల్ వాళ్ళు వస్తారు, మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు, క్లీనింగ్ చేస్తారు మేడం. మీరు ఏదైతే డ్రైనేజ్ చెప్తున్నారో అది వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాం మేడం. అది నాకు తెలిసి అయోధ్య నగర్ లో ఒక డ్రైనేజ్ మిగిలినట్టుంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం. తప్పకుండా లేదు మేడం, నిన్న కూడా రోడ్ నెంబర్ 4 లో ఇబ్బంది అయిందంటే రోడ్డు కూడా కొంచెం గ్రావెల్ వేసి కొంచెం చేస్తున్నారు, మాకు సంతోషం అది. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళని కూడా పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇది కూడా దీనికి ఒకటే నెంబర్ ఇచ్చాను, అది వాట్సాప్ కావచ్చు. అయితే మనకు అయోధ్య నగర్ రోడ్ నెంబర్ 4లో కన్స్ట్రక్షన్ జరిగే విషయంలో కొంచెం ఆ రోడ్డు అంటే ఇటుక పిల్లలు అవి వేసినట్టున్నారు, అది కొంచెం రోడ్డు ఇదైనట్టుంది. అదేవిధంగా కొన్ని పిచ్చి మొక్కలు అంటే అక్కడక్కడ అవి అంటే వాళ్ళు సాయంత్రం పూట బయటకు వచ్చినప్పుడు పాములు కానీ లాంటివి ఉంటాయనేది వాళ్ళ అభిప్రాయం. తప్పకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశమే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఒక నార్మల్ టైంలో ఫోన్ చేసిన రెస్పాన్స్ అనేది ఆ లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి తప్పకుండా మేము కూడా మా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ రోజు రేపట్లో కంపల్సరీ జేసీ పెట్టి ఆ పిచ్చి మొక్కలు తీసేస్తాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే డ్రైనేజ్ చెప్పారో అది కూడా వీళ్ళని తొందరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా నాకు తెలిసి అయోధ్య నగర్లో డ్రైనేజ్ ఒకటే ప్రాబ్లం, మిగతా దాదాపు అన్ని కూడా చేస్తున్నారు. అయోధ్య నగర్ సంబంధించి ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అది తొందరగా కంప్లీట్ అవుతుంది, వితిన్ 2 months లోపలనే కంప్లీట్ అవుతుంది. ఇంకో కాలొచ్చినప్పుడు మనం దీని గురించి మరి వివరాలకు వెళ్తే అమ్మో భోజనమా అంటే భోజనం అంటే భయపడే పరిస్థితి హాస్టల్కి వచ్చింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా. పాలమూరు జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్, కోస్గి, పిట్లవెల్లి, జడ్చర్ల, అచ్చంపేటలో కలకలం. వరుస సంఘటనలతో బెంబెలెత్తిపోతున్న తల్లిదండ్రులు. హాస్టళ్లలో ఏర్పాటు చేయాలని ఆరో ప్రాంతం. వర్షాకాలంలో వీటి ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. వారం రోజుల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. కోస్గి, పెండ్లవెల్లి, జడ్చర్ల, అచ్చంపేట ఇలా రోజుల వ్యవధిలోనే కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అడపాదడప అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వరుస ఘటనలు చోటు చేసుకుంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ప్రభుత్వాలు ఏంటంటే చాలా బడ్జెట్ కేటాయిస్తున్నాయి కానీ వేరు డెవలప్మెంట్ కోసం డబ్బులు అంటే బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ విద్య కానీ వైద్యం పైన ఎక్కువ బడ్జెట్ కేటాయించలేకపోవడం వల్ల పాఠశాలలు అంటే ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ విద్యా వ్యవస్థ అనేది పాఠశాలల రూపురేఖలు అనేది మారడం లేదు. అంటే ముఖ్యంగా హాస్టల్స్ అప్గ్రేడ్ చేశారు కానీ వసతులు మాత్రం అలాగే ఉండిపోయినాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వానికి సంబంధించిన హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. మళ్ళీ చదువు ఒకసారి హలో, నమస్కారం ప్రశాంత్ గారు. నమస్తే సార్, చెప్పండి. ముందుగా ఈ 3TV ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు. ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్ అసలు ఎప్పుడు పెట్టాల్సిందండి. 3 years అయిపోయినాక పెట్టారు. మా ఛానల్ ఈ మధ్యనే స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. ఓకే అండి. ఏం లేదు ప్రశాంత్ గారు, ఈ రోడ్లు కానీ మోరీలు కానీ 24th వార్డులో ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నవి. అవును మేడం, మనం ఒక ప్లాన్ ప్రకారము ఒకటేసారి అన్ని ప్రాబ్లం కాదు. 3 years లోపల ఆల్మోస్ట్ 3.5 crores వరకు కంప్లీట్ అయింది. షార్ట్లీ TFIUIDC వర్క్స్ ద్వారా మీరు ఏదైతే అనుకుంటున్నారో రోడ్లు కానీ మోరీలు కానీ మిగతా అన్ని వర్క్లు కూడా కంప్లీట్ అవుతాయి. దీనికి తోడు మున్సిపల్ ఫండ్ కూడా ఉంది. మళ్ళీ అదేవిధంగా అంటే 1 year నుంచి ఎమ్మెల్సీ, ఎంపీ మరి ఎమ్మెల్యే ఎలక్షన్ ఉండడం వల్ల ఈ పనులలో ఎలక్షన్ కూడడం వల్ల కొన్ని పనులలో జాప్యం అయింది. మరి షార్ట్లీ మీరైతే ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో వాళ్ళని అన్నీ కూడా నోటీస్ చేసుకొని వీళ్ళని తొందరగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా ఉన్నాయండి, ఎందుకంటే 3 years అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా టర్మ్ అయిపోతుంది, ఇంకా ఫండ్స్ లేవని చెప్తారేమో. అట్లేముండదండి. మీరు పర్సనల్ మేనిఫెస్టోలో కూడా ఎలక్షన్స్ అప్పుడు వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం కాకుండా అక్కడక్కడ మెయిన్ స్పాట్స్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటదేమో. అవును, తప్పకుండా. ఆల్రెడీ విద్యానగర్ కాలనీ స్టార్ట్ అయింది. పద్మావతి కాలనీలో కూడా ఈ సండే మీటింగ్ ఉందండి. పద్మావతి కాలనీ కూడా స్టార్ట్ అవుతుంది. మరి అదేవిధంగా మిగతా ఏరియాస్ కూడా మేము ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడున్నాం, సీసీ కెమెరాలతో మాట్లాడున్నాం. షార్ట్లీ వీళ్ళని తొందరగా అన్ని ఏరియాలో మెయిన్ ఎంట్రన్స్ కవర్ అయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తామండి. ఆల్రెడీ మా దృష్టిలో ఉంది. ఈ సండేనే పద్మావతి కాలంలో మేము అనౌన్స్ చేయబోతున్నాం.
అదే మీరు చెప్పారు కదా, ఎందుకంటే మొన్న రీసెంట్ గానే విద్యానగర్ కాలనీలో 2 సార్లు దొంగతనాలు అయ్యాయి. అవునండి, దానికోసమే ఇప్పుడు ఇసుక ప్రక్రియ ప్రారంభమైంది, విద్యానగర్ స్టార్ట్ అయింది. పద్మావతి కాలనీ షార్ట్లీ నాకు తెలిసి సండే రోజు మేబీ అనౌన్స్ చేస్తాం. దాని తర్వాత టీచర్స్ వాళ్ళు సొంతంగా పెట్టుకుంటున్నారు కదా. లేదు, వాళ్ళకి తోడు మేము కూడా అందరి సౌజన్యంతో చేస్తారండి. ఒకరే కౌన్సిలర్ చేయాలంటే కాదు, మీరు మొత్తము ఏమంటారు కౌన్సిలరే ఇది చేయాలి అని. ఇక 3 years అయిపోయింది కదండి. అవును, అవుతుందండి. ఒకటేసారి అరచేతిలో మీరు ఎంపీ అయ్యారు 3 నెలల్లో అట్లా అయింది అని గవర్నమెంట్ కి మీరు 3 years అయిపోయింది, 3 నెలలు కాదు కదా ఇది. కాదండి, 3 years లో ఎన్ని పనులు అయింది ఆలోచన చేయండి. ఒక్కసారి గుండె మీద చేసుకొని చూడండి. క్లబ్ రోడ్ ఎట్లా ఉండే, మీ ఇంటి వల్ల పార్క్ ఎట్లా ఉండే, మీ పక్కన రోడ్ ఎట్లా ఉండే. మా పక్కన రండి, మీరు గుడి పక్కన చూద్దాం రోడ్ ఎట్లుంది. అవును, వేస్తామండి, వేస్తాం, దశల వారికి వేస్తాం. ఒకటేసారి మొత్తం ప్రపంచాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాలంటే కాదు కదండి. పార్క్ మీరు కాకముందుకే పార్క్ అయిందండి, అట్లా ఏం లేదు. మా ప్రభుత్వంలోనే అయింది కదండి, మా ప్రభుత్వంలోనే అయింది కదా. ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడాల్సింది కదా. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మీరు రాజకీయం చేయకండి, మీకు ఏం ప్రాబ్లం ఉందో అది మాట్లాడండి. అరే మీరు నేను అడిగిన దానికి చెప్పండి. చెప్పండి చెప్పలేదు కదా. చెప్పండి అమ్మా, చెప్పండి. పార్క్ పక్కన ఉన్నప్పుడు రోడ్డు మీరు చెప్తున్నారు కదా, మరి గుడి పక్కన రోడ్డే గలీజ్గా ఉంది. ఇప్పుడు గుడి ముందర అవునండి, శాంక్షన్ అయ్యింది, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు అయిపోతుంది, 1 year నుంచి ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. మరి అదే కానీ రాజకీయం దీంట్లో ఏముంది చెప్పండి, నేనేం మాట్లాడిన రాజకీయం చేద్దాం మీరు చెప్పిన. ఇంకొకటి టవర్ కూడా కనెక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉంది, జస్ట్ అవి రిమూవ్ చేపియండి అని చెప్పారు కదా. ఇక్కడ 24వ వాళ్ళ టవర్ కూడా వేసి పెట్టారు కదా, అది ఏదండి టవర్ అవునండి. సెల్ టవర్లు మేమందరం కోర్టుకు పోయి ఆల్రెడీ దానికి సంబంధించి అది తెచ్చినామండి. ఇది మన అది ఇంకా రిమూవ్ చేయలేదు, అది అవునవును చేద్దామండి. దానికోసం రిమూవ్ చేయాల్సింది కూడా ఉంది, కొంచెం మాట్లాడతామండి తప్పకుండా. ఇంకా అయోధ్య నగర్ కాలనీ సైడ్ లో గానీ, లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ సైడ్ లో గానీ కొంచెం మోరీలు గానీ, ఇంకా రోడ్స్ అయోధ్య నగర్ సైడ్ రోడ్స్ గానీ లేదు. అలాగే ఈ సంతోష్ మాత గుడి ముందల ఇక్కడ ఈ శ్రీనాథ్ వాళ్ళ ఇంటి సైడ్ అక్కడ గానీ చాలా డేంజర్ ఉన్నాయి రోడ్స్, మోరీలు అవి లేవు సరిగ్గా. అవునండి, ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇమీడియట్ ప్రాబ్లమ్స్ నిన్ననే తాత్కాలిక మరమ్మతులు ప్రారంభించినాము. ఇక 2-3 రోజుల్లో ఎక్కడెక్కడ డేంజర్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించి ఇంకా 24th వార్డులో 10% ల్యాండ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించారండి మీరు? అవును ఉన్నాయండి, 10% ల్యాండ్లు ఉన్నాయి. కానీ కొంతమంది 10% ల్యాండ్ వదలకుండా వెంచర్ చేసారు. అట్లాంటి దోషులు ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళు కూడా తొందరగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ లీడర్ ఉన్నా సరే చర్యలు తొందరగా తీసుకుంటాము. ఎన్ని ఉన్నాయి ఇంతకు మనం 24th వార్డులో? అదేమన్నా తీసుకున్నాం? 10 ల్యాండ్స్ ఉన్నాయండి, 10 ల్యాండ్స్ ఉన్నాయండి. బోర్డులు ఏమైనా ఏర్పాటు చేయాలి? బోర్డులు ఏర్పాటు చేసినామండి. జీపీ మున్సిపాలిటీకి రిజిస్టర్ అయిన ల్యాండ్స్ అన్నిటికీ కూడా బోర్డులు ఏర్పాటు చేసినాము. మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్స్ అనేవి ఈ మోరీలు రోడ్లు చాలా, అది క్లబ్ రోడ్లు అయితే కొంచెం అక్కడ వాటర్ అనేది ఎప్పుడు వాటర్ వదిలినా అక్కడ నాకు తెలిసి 3 years నుంచి కూడా అదే ప్రాబ్లం ఉంది. అసలు ఎందుకు ప్రాబ్లం అవుతుందో రెక్టిఫై చేసి అలా వాటర్ వదిలినప్పుడల్లా మొత్తం పోతాయి, రోడ్డు మొత్తం పోతుంది. మీరు చెప్పేది ఈ బాట్లసీన్ అంకుల్ వాళ్ళ ఇంటి. అవునండి, అది రోడ్డు కింద డ్యామేజ్ ఉంది, అది గుర్తించినాము. కాకపోతే అది చేయాల్సిన ఆపరేటర్స్ హైదరాబాద్ నుంచి రావాలి, ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. షార్ట్లీ అవుతుంది. రోడ్ బ్రేక్ చేస్తే స్కూల్ బస్సులకు ఇబ్బంది అవుతుందని ఒక్క దృష్టితోటి ఆలోచిస్తాం. ఎందుకంటే అది 10 days పని అవుతుందండి, ఎందుకంటే రోడ్ తీయాలి మళ్ళీ వేయాల్సి వస్తుంది అట్లా అన్నట్టు. వాటర్ ప్రాబ్లం అవుతుంది కదా, మొత్తం వాటర్ అంతా రోడ్డు మొత్తం పోతుంది. అవునండి, తప్పకుండా మీరు చెప్పింది ఆల్రెడీ నోటీస్ చేసినాము, ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసినాం. షార్ట్లీ అది కూడా క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కార్యక్రమంలో లైవ్ లో ఉన్నారా సార్? అవునవును సార్, కార్యక్రమం లైవ్ లో ఉన్నా సార్. గుడ్ మార్నింగ్ సార్. మాకు 24వ వార్డుకు యంగ్ అండ్ డైనమిక్ హీరో దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ముందుగా మీరు మాకు చేరువై మీరు చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటే, కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి సార్. మీరు అద్భుతంగా చేసి మా కాలనీలో సీసీ రోడ్లు కానీ, పారిశుద్ధ్య కార్మికుల చేత ఈ కట్ట చుట్టూ ఉండేటువంటి చెట్లు తీయించడము, తర్వాత బోనాల పండుగ సందర్భంగా అక్కడ లైట్లు వేయించడము చాలా చక్కని పరిణామం సార్. ఆ పోషమ్మ వారి ఆశీస్సులు కూడా మీ పై నుండి అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాం సార్. అదే విధంగా 100 kV 100 kV ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ మా కాలనీలో. అది యాక్చువల్ గా 160 kV ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయింది సార్. జీవో ప్రొసీడింగ్ కూడా వచ్చింది సార్. దాని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. ఎందుకంటే వాళ్ళది పట్ట పొలం అయినా సరే మీరు ఆ బాయి గుంతను పూర్తి చేయడము, 4-5 స్తంభాలు తెప్పి చేయించడము అద్భుతంగా చేసేసి మా వైపు కరెంటు పోకుండా చేసినటువంటి గనులు సార్ మీరు. ఖచ్చితంగా దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి సార్. ఇంకొకటి, ఇక్కడ వీధి కుక్కలు కొంచెం ఎక్కువైనాయి సార్. కుక్కలు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దీని మీద కొంచెం మున్సిపాలిటీ వాళ్ళతో చర్చించి
దీని సమస్య పరిష్కరించడం కొరకు కొంచెం ప్రయత్నం చేయండి సార్. తప్పకుండా సార్. ఈ మధ్యకాలంలో మీ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి రీసెంట్ గానే ఏడి శ్రీనివాస్ గారితో మాట్లాడినామండి. 160 ఒక 1 వీక్ అయింది మేబీ. వాళ్ళకి లెటర్ కూడా ఇచ్చినాం అఫీషియల్ గా. సార్ 160 kV ట్రాన్స్ఫార్మర్, దీంతో పాటు మా ఏదైతే ఉందో ఫోన్ ఇన్ కార్యక్రమం అందరినీ డైరెక్ట్ కలవలేక చేయాలనుకున్నారు. అవునవును సార్. మరి దీంట్లో మీరు వీళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తే బాగుండేది కదా, ఆఫీసర్ని భాగస్వామ్యం చేస్తే బాగుండేది సార్. కాకపోతే ఈ మున్సిపల్ ప్రజెంట్ ప్రోగ్రామ్ ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేయలేము. ఒకటి. రెండోది, ఈ ప్రోగ్రామ్ మన వార్డుకు సంబంధించిందే కాబట్టి మన వార్డు పరిధిలో ఉన్నటువంటి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నారు సార్. మార్నింగ్ 9:30 నుంచి వాళ్ళు మనం ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నామో దానికి సంబంధించి ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. ఓకే, అది సార్. ఓకే. ఒకటి ఏంటంటే మీరు ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అభివృద్ధి దానిలో ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే మాది ఒక సూచన. థ్యాంక్ యూ సార్. రెండోది, రాజకీయాలు అనేది ఎలక్షన్ అప్పుడే ఉండాలి. మిగతా టైంలో అంతా కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచన ఉంటే ప్రజల మీద మీకున్న నమ్మకం పెరుగుతుంది. ఓకే సార్, తప్పకుండా సార్. మీకు ఇప్పటికే మీ కాలనీలో కానీ అందరు మిగతా వార్డు సభ్యులు అప్పుడప్పుడు చెప్తుంటారు మీ కాలనీలో రోడ్లు బాగున్నాయి, అది బాగున్నాయి, బాగున్నాయి అని. అదొకటి. రెండోది ఏంటంటే జడ్చల మొత్తంలో ఇక్కడ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. మీరు అదొకటి గమనించాలా? అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు ఏం మాట్లాడినా కానీ ఏం చేసినా మీరేమనుకుంటారంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మేమేం చేసినా ఏం అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఆ దిశగా కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే భవిష్యత్తున్న యువకులు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న, అంత ఈజీ కాదు. ఫోన్లో మాట్లాడడం అనేది మీరు ఒకరే అనుకుంటారు, ఇది లైవ్ ప్రోగ్రామ్ అని అంటున్నారు టీవీ వాళ్ళు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన పెంచుకుంటారు. మీరేం మాట్లాడినారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది ప్రతి రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి మీరు నెరవేర్చే వాగ్దానాలు ఏంటి అనేది చెప్పి, నెరవేర్చలేని కూడా ఏమి ఉన్నాయి అనేది చెప్పి భవిష్యత్తులో ఏం చేయగలుగుతారు అనేది చెప్తే కూడా బాగుంటది. ముఖ్యంగా ఏంటంటే దోమల నివారణకు ఈ చేస్తే డెంగ్యూ వ్యాధి వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. లేని వాళ్ళతో ఉన్న వాళ్ళంటే ఎక్కడైనా వైద్యం చేయించుకుంటారు, కానీ లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్లకు ఏ రకంగా మీరు సహాయపడగలుగుతారు సార్? తప్పకుండా మా వంతుగా అసలు డెంగ్యూ అనేది లేకుండా శానిటేషన్ పరంగా అన్ని రకాలుగా ఫాగింగ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. మరి ఈ మధ్యకాలంలో కొంచెం జాప్యం జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని కూడా నివారణ చేయడానికి ఈ మధ్యనే మనం స్పెషల్గా కమిటీలు వేయాలని నిశ్చయించుకున్నాం సార్. కాలనీ వైజ్గా శానిటేషన్ అబ్జర్వేషన్ ప్రతి కాలనీలో వచ్చిందా లేదా అని చెప్పడానికి ప్రతి కాలనీకి సంబంధించి ఆ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీకి కూడా కన్సల్ట్ అయ్యే విధంగా మా ప్లాన్ ఉంది సార్. షార్ట్లీ అది కూడా మేము అనౌన్స్ చేసి ఇది శానిటేషన్ అయ్యిందా, మరి డ్రైనేజ్ క్లీనింగ్ అవుతుందా అంటే మేము మానిటర్ చేస్తున్నప్పటికీ మీ అందరి సహకారం కూడా తీసుకోవడానికి మేము అందరం రెడీగా ఉన్నాం సార్. తొందరలోనే మీకు సంబంధించిన కార్యాచరణ ఏదని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మాకేంటంటే ఈ ఏదైతే ఉందో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అని ఉంది సార్. ఇక్కడ మన కాలనీ వాళ్ళు కానీ జడ్చల లోకల్ వాళ్ళు కానీ ఎవరన్నా ప్రజలు పోయినప్పుడు సార్ అక్కడ వాళ్ళు స్పందించకుంటే మీరు ఏ రకంగా ఆ స్పందనకు జవాబు ఇవ్వగలుగుతారు? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేదు సార్. అది ఒకటి మీరు ఆలోచన చేయండి. ఇది మున్సిపల్ మీటింగ్ లో పెట్టి ఎక్కడైనా పెట్టి మాట్లాడండి దాని కోసం. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్ తీసుకుంటున్నారా, లేకుంటే పోయిన వాళ్ళను ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉంటుందా, ఇబ్బందితో ఉంటున్నారా? తప్పకుండా సార్. అట్లాగే ఈ డెంగ్యూ రాకుండా ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది. వచ్చినాక తీసుకునే లేదు సార్. ఈ మధ్య బెటర్ అనుకుంటా. రీసెంట్ గానే శానిటేషన్ మన పిచ్చి మొక్కలను తొలగించి స్టార్ట్ చేసాం సార్. నిన్ననే పద్మావతి కాలనీ చేసాం. ఈ అయోధ్య నగర్లో ఈ రోజు అవుతుంది. రేపు మన విద్యానగర్ కాలనీ ఉంటే తర్వాత టీచర్స్ కాలనీ, ఇట్లా అన్ని కాలనీలు శానిటేషన్ చేస్తాం. తర్వాత ఫాగింగ్ కానీ ఎక్కడైతే మీ సమస్యాత్మక దోమలు ఉన్న ప్రాంతాన్ని గురించి ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది సార్. నిన్ననే స్టార్ట్ చేసినాము. దాన్ని కూడా మీ దృష్టిలో ఉన్నాయి మాకు ఏదైనా చెప్తే కూడా అక్కడ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకేనండి. 3TV వారికి మరియు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మరొకసారి 3TV వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇటువంటి భవిష్యత్తులో ఇది ఒకటే కాకుండా ఏమన్నా సమస్యలు ఉన్నాయి కూడా వారి దృష్టికి 3TV వారి ఫోటోలు కానీ అవి కానీ ఏమన్నా వ్యాపార రూపకం కానీ పెడితే కూడా బాగుంటుందని చెప్పి మా కాలనీ వాసుల ఇదేంటి ఆలోచన. తప్పకుండా సార్. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కాల్స్ రిపీటెడ్ వస్తాయి. ఇన్ని ఫోన్స్ అట్లా కూడా చేయలేకపోతాం.
హలో సార్ నమస్కారం సార్. హలో నమస్తే సార్ వెల్కమ్ టు 3T టీవీ సార్, మార్నింగ్ ముచ్చట్లు. సార్ ప్రశాంత్ ప్రశాంత్ అన్న సార్ అన్న నమస్తే అన్న. నమస్తే కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే నమస్తే అన్న. నేను పద్మావతి కాలనీ అన్న వెళ్ళి మాట్లాడుతున్నా. జయపాల్ రెడ్డి నా పేరు. అన్న 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 చెప్పాను అన్న. మీరు బాగానే ఇప్పటివరకు అయితే సమస్యలు ఏమన్నా మాకు మంచిగానే పరిష్కరించారు. మా యొక్క ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లాలు ఉన్నాయి ఎమ్మడే స్పందించారు. ఇంకా కొన్ని ఉన్నాయి గవుడుక మీరు కొద్దిగా చేసి మీరు శ్రద్ధ పెట్టి చేస్తే బాగుంటుంది. రోడ్లు కానీ ఎక్కడ చూసినా కానీ మంచిగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. కాకపోతే మీరు ఏదానికైనా ప్రతి విషయానికి మాకు స్పందిస్తారు మంచిగానే. ఎక్కడైనా కాలనీ తరపుకి వెళ్ళి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే విధంగా కొన్ని సమస్యలు ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి. ఏదానికైనా నిన్న కూడా మీరు ఒకటి మేము చెప్పినంబడే స్పందించి పార్క్ చుట్టుముట్టు చెట్లు గీయడం, దాంట్లో గుడి ముందల మీ సొంతం ఖర్చులతోన గుడి ముందల మా సంతోష్ మాత టెంపుల్ ముందలుగా రోడ్డు బాగా చేయడం జరిగింది. దాని కూడా కాలనీ తప్పుకెళ్ళి మీకు ధన్యవాదాలు. ఇంకా కొన్ని చిన్న గాఢ గుంతలు ఉన్నాయి, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, పెద్దవి కావు. అవుడుగా కొద్దిగా మీరు శ్రద్ధ పెట్టి మీరున్న ప్లేన్ లో మంచి చేస్తే బాగుంటది. తప్పకుండా మీ అందరి సలహాల సూచనలతోటి మీరు చెప్పిన ఏదైతే పనులు ఉన్నాయో తప్పకుండా కంప్లీట్ చేస్తాను. నేను ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను, అది మీ పక్కన ఒక రోడ్డు కూడా పెండింగ్ ఉంది. ఆ రోడ్డుకు సంబంధించి కూడా మున్సిపల్ ఫండ్ ద్వారా కానీ టీఎఫ్ఐడిసి వర్క్ ద్వారా కానీ వీళ్ళంత తొందరగా రోడ్డు కంప్లీట్ చేస్తామన్నా. ఆ ప్యాచ్ వర్కులు ఈ 2-3 రోజుల్లోనే నిన్న అయినాయి కాకుండా మిగతా కూడా క్లోజ్ చేద్దామన్నా తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. ఇంకా చిన్న ఏమన్నా ఉన్నా కానీ మీరు స్పందిస్తే మీకు అందరూ అభినందనతో మరొకసారి ధన్యవాదాలు. తప్పకుండా అన్న, మీరు ఎప్పుడు పిలిచినా రావడానికి రెడీగా ఉన్నామన్నా, అట్లేం లేదన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచిదన్న. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు 3T టీవీ మార్నింగ్ ముచ్చట్లు సార్. మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పి మీ సమస్య చెప్పండి సార్. సార్ నా పేరు వచ్చేసి సురేందర్ సార్, పొందుకంటే. నేను రోడ్ నెంబర్ 5 లో ఉన్నాను సార్, విజయనగర్ సార్. ఇక్కడ నాకు వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ ఎక్కడంటే అక్కడ చెత్త చెదారం ఉండడం వల్ల బాగా దోమలు బాగా. సార్ ఎక్కడ సార్ రోడ్ నెంబర్ 5 అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ సార్? రోడ్ నెంబర్ 5 సార్ అంటే నేను లొకేషన్ ట్రేస్ చేసుకున్నాను, లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది మేము నోటీస్ చేసుకొని మళ్ళీ కూడా పాస్. విజయనగర్ సార్, రోడ్ నెంబర్ 5 సార్. ఓకే చెప్పండి సార్. ఇక్కడ వచ్చేసి దోమలు బాగుంటున్నాయి సార్, కొంచెం దాని మీద ఏమైనా చర్య తీసుకుంటామని కాల్ చేస్తాను. లేదు సార్, తప్పకుండా సార్. ఫాగింగ్ మిషన్ ఈ రోజు కానీ రేపు కానీ ఫాగింగ్ మిషన్ వస్తుంది. వారంలో ఒకసారి పక్క కంపల్సరీ మీ ఏరియాని విజిట్ అయ్యేటట్టు కూడా మేము ప్లాన్ చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు 3T టీవీ సార్. గుడ్ మార్నింగ్ 3TV సార్. 3T టీవీ గారులకు శుభోదయం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా 24వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి గారికి, యంగ్ లీడర్ ప్రశాంత్ రెడ్డి గారికి గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నేను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు బండారు రాజేష్ గౌడ్ మాట్లాడుతున్నా సార్. మా కాలనీలో గత 3 సంవత్సరాల నుంచి మంచి డెవలప్మెంట్స్ మీ ద్వారా మాకు జరిగింది. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు గత ప్రభుత్వం పోయిన తర్వాత ఈ కొన్ని పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అది మీ ద్వారా కంప్లీట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. గత సంవత్సరమే మీకు మా కాలనీలో పార్కు ఏరియాకు కాంపౌండ్ వాళ్ళు చేకూరుస్తారని తెలియజేయడం జరిగింది. అది మళ్ళా ఈ వినాయక చవితి వస్తుంది, అది అట్లనే పెండింగ్ లో ఉంది. ఇంకా కొద్దిగా మాకు ఒకటి ఏది అంటే
అదే గ్రౌండ్ కు దగ్గరలో ఇది ఉంది, ఏది ట్రాన్స్ఫారం. దాని నుంచి మాకు పిల్లలు ఆడ ఆడుకుంటుంటే బాల్ పోయినా ఏది పోయినా చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రశాంత్ రెడ్డి సార్ గారు, మీరు ఏంటంటే దానికి కొద్దిగా కంచెలాగా ఏర్పాటు చేస్తే బాగుంటదని మెయిన్ ముఖ్యంగా, అది కాంపౌండ్ వాల్ తర్వాత ఏమో కానీ, ఎందుకంటే ఆ ప్లేస్ కొంచెం మంచిగా అయినందువల్ల పిల్లలు క్రికెట్ బాల్ ఆడడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు ఎందుకంటే మొత్తం పచ్చిక బయళ్ళు ఉన్నాయి, అది ఓపెన్ ఏరియా. కొద్దిగా ఇంకోటి ఏంటంటే ఆ ఏరియా కొద్దిగా ఎప్పుడు మీ దృష్టిలో ఉంచుతున్నా కొద్దిగా క్లీన్ గా ఉంచితే బాగుండదు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఆ ఏరియాలో ఆడుకుంటున్నారు, కొంచెం పాములు అವೆಲ್ಲ తిరుగుతున్నాయి ఆ ఏరియాలో కొద్దిగా. ఎందుకంటే పిల్లలు చాలా మంది ఉన్నారు మా కాలనీలో, ఆడుకోవడానికి ప్లేస్ అదొకటే. దాన్ని కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రాజేష్ అన్న, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పిన ఏవైతే సూచనలు ఉన్నాయో తప్పకుండా ఈ రోజే మీరు చెప్పినటువంటి పార్క్ క్లీనింగ్ అవుతుంది సార్. దాని తర్వాత మీరు ఎప్పుడు కంచె కూడా త్వరగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. మీరు ఏవైతే కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి పార్క్ సంబంధించి చెప్పారో దాన్ని కూడా నోటీస్ చేసుకున్నాం సార్, వీళ్ళని తొందరగా అది కూడా. అయితే మీరు చెప్పినట్టు పోయిన వినాయక చవితి నుంచి తర్వాత ప్రక్రియ అంతా ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ అన్ని ఎలక్షన్ కూడా ఉండడం వల్ల దాంతో ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీలో కూడా కొంచెం చైర్మన్ అవిశ్వాసము దీనికి సంబంధించి ఇట్లాంటి వాళ్ళకి కొంచెం డిసిషన్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయినమాట వాస్తవం సార్. వీళ్ళంత తొందరగానే మీరు ఏదైతే సమస్య చెప్పినారో వాటిని తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. అదేవిధంగా కొద్దిగా మా కాలనీలో సీసీ రోడ్డు కొద్దిగా కూడా పెండింగ్ లో ఉంది, అది కూడా చేస్తే సంపూర్ణ డెవలప్మెంట్ మా కాలనీకి శ్రీ లక్ష్మీవేంకటేశ్వర కాలనీకి ఏర్పడుతుంది. కొత్తగా అయిన ఇండ్లకు మోరీ కాలువలు రోడ్స్ అయితే బాగుంటదని థ్యాంక్ యూ సార్, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తాను. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఏముంది సార్ అంటే, ఇప్పుడు కొన్ని ఏరియాలు ఇంకా పాత అయోధ్య నగర్లో కొన్ని కానీ కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్. అవి కొన్ని పాత ఇళ్ళలో కూడా రోడ్లు వేయలేకపోయినాం కొంచెం బడ్జెట్ కారణంగా. ఈ తొందరగా కంప్లీట్ అయిన దాన్ని మనది చేద్దాం సార్, దశల వారీగా ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం సార్. వీళ్ళని తొందరగా మీరు చెప్పిన రోడ్డు సమస్యను కూడా సాల్వ్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. హలో, కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి గారా అండి? అవును సార్. సార్ మేము అయోధ్య నగర్ రోడ్ నెంబర్ 3లో ఉంటామండి సార్. జర కాలనీలో కొంచెం కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించండి. తప్పకుండా సార్. మోరీలు తీసే వాళ్ళు కూడా చాలా రోజులు అయింది రాక మా సైడు సార్. కొద్దిగా ఒకసారి దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి. తప్పకుండా సార్, మీరు చెప్పినట్టు డ్రైనేజ్ సంబంధించి ఈరోజు మేబీ ఇదే ఏరియాకి వస్తారు సార్ వాళ్ళు, ఎందుకంటే మన ప్రోగ్రామ్ కూడా ఈరోజు ఇదే ఏరియాలో ఉంది. నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయింది సార్. మీరు అయోధ్య నగర్ మీరు రోడ్ నెంబర్ 3 అంటే నిన్న 4లో కూడా ఇబ్బంది ఉంటే పైప్ లైన్ కానీ గ్రావెల్ కానీ వేయడం జరిగింది సార్. అవును, చూశాను. అదే మొరం కూడా వచ్చినట్టు మంచి పని చేస్తున్నారు, చాలా మంచి కార్యక్రమం చేస్తారు. ఇటువంటి కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తే మాకు ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఉంటుంది మీకే. తప్పకుండా సార్, తప్పకుండా. అయితే మీరు చెప్పిన కుక్కలకు సంబంధించి ఏమైంది సార్ అంటే ఇష్యూ, అది కుక్కలు మనం ఓన్ డిసిషన్ తీసుకునే లేదు సార్, అది కలెక్టర్ గవర్నమెంట్ లెవెల్లో డిసిషన్ రావాలి. అయితే గవర్నమెంట్ నుంచి కలెక్టర్కి వస్తే కలెక్టర్ నుంచి నిన్ననే మున్సిపల్ వాళ్ళకు గైడ్లైన్స్ వచ్చినాయి సార్ ఎట్లా కుక్కలని రెస్క్యూ చేయాలని చెప్పి. అది మరి ఈ రోజు రేపట్లో మున్సిపల్ మీటింగ్ పెట్టుకుని అది నాకు తెలిసిన వరకు ఒక 1 వీక్ లోపలనే కుక్కలకు సంబంధించి, గతంలో కూడా మనం 780 కుక్కలు మన మున్సిపల్ లెవెల్లో పట్టి ఉన్నాం సార్. ఈ మధ్య ఒక 7 నెలల కిందటనే మళ్ళీ కూడా అవి కుక్కలు వచ్చినాయి, అవి ఎటు నుంచి వచ్చినాయి ఏందని చూసుకొని దానికి తగ్గట్టు మళ్ళీ దాన్ని తీసుకొని రెస్క్యూ చేసి వేరే దగ్గర చేసే ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. చాలా కాల్స్ వస్తున్నాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇటువంటి మంచి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మా మిత్రుడి కొడుకు కనుక సమస్యలు మాకు నేను అయోధ్యకి వెళ్ళి చెప్తా సార్. ఏముందంటే రోడ్ సైడ్ ఫుట్ పాత్ మీద పర్మనెంట్ బేకర్ ఇల్లు కూరగాయలు మార్కెట్ వాళ్ళు కూడా బతకాలనుకున్నాం. కొంచెం వెనక్కి జరిపిస్తే పార్కింగ్ వాళ్ళు టెంపరీ పార్కింగ్ వాళ్ళు కొంచెం రోడ్లోకి వస్తున్నారు, కారు తీసినప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. తప్పకుండా సార్. చిన్న చిన్న ఏదో రోడ్ డ్యామేజ్ అయింది అక్కడ
మధు ఇంటికి అయింది సార్, అది నిన్ననే రిపేర్ చేయించినట్టున్నారు. అవును సార్, అవును సార్. స్పీడ్ బ్రేకర్ పెద్ద స్పీడ్ బ్రేకర్ కాకుండా చిన్న స్పీడ్ బ్రేకర్ చేయండి ఫ్యూచర్ లో. తప్పకుండా సార్, తప్పకుండా. పెద్ద వేయడం వల్ల మా దాంట్లో జంప్ అయ్యి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అయిపోతున్నాయి. తప్పకుండా సార్. ఇంకా సరే, ఇంకా చిన్న చిన్న దోమల బెడద ఉంది, దానికి సీజన్ కనుక ఇంకా దోమల కుక్కలు అనేది జనరల్ గా మున్సిపాలిటీ తీసుకునే బాధ్యత. ధైర్యం వేస్తే ఉన్న కాడికి రోడ్లు అయితే వేరే కాలనీలు అబ్జర్వ్ చేస్తే మన కాలనీ రోడ్లు బెటర్. వేరే రెస్పాన్సిబుల్ అనేది బాగుంది. ఇంకా చిన్న చిన్న జనాలు అంటున్నారు కుక్కలు పెడదాని అదని రోడ్ల మీద ఇసుక వచ్చిందో స్థితులు వచ్చిందంటే నేను కూడా మనం చెప్పొస్తే వాళ్ళు తీసింది పాపం అప్పుడే వాళ్ళు. ఫ్యూచర్ ఫండ్స్ వస్తే డ్రైనేజ్ లో అది తీసుకోండి. థ్యాంక్ యూ. మీది ఈ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు ఐఎమ్ హార్టీ థ్యాంక్ యూ సార్. మీకు కూడా కాల్ చేసినందుకు 3 TV నుంచి సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. నా పేరు చెప్పాలి అంటే ప్రజెంట్ స్టేట్ జిల్లా అధ్యక్షుని చేస్తున్నా. నేను ఇప్పుడు స్టేట్ టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. టీఎన్జిఓస్ కు. ఓకే ఓకే. ప్రశాంత్ గారు తెలుసు అనుకోండి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నమస్కారం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లైవ్ లో ఉన్నట్టున్నారు. అవును సార్. రైట్. 3 TV మన చెన్నై గారికి, అదే విధంగా 24వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ సార్. ఈ మధ్య కాలంలోనే మన కాలనీవాసులు వచ్చేసి ఉన్నటువంటి సమస్యలు మీకు తెలియజేయడం ద్వారా ప్రధానంగా అయోధ్య నగర్ రోడ్ నెంబర్ 4 లో ఉన్నటువంటి ఆ ఎంట్రెన్స్ లో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వెంటనే మీరు స్పందించి అక్కడ ఒక నీట్గా చేసినందుకు, రావడానికి పోవడానికి మంచిగా చేసినందుకు ముందుగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను విన్నది ఏంటంటే ఈ లైన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో శాంక్షన్ అయింది. 40 feet రోడ్డు. అదేవిధంగా నెక్స్ట్ దాన్ని ఏమంటారు సార్, డ్రైనేజ్ కెనాల్, అది కూడా శాంక్షన్ అయిందన్నారు. మరి ఎప్పుడు అది కంప్లీట్ అవుతుంది అన్నది ఒకసారి మీరు తెలియజేస్తే బాగుండు. అదేవిధంగా ఈ కాలంలో వచ్చేసి కుక్కల విడద కొంత ఉన్నది. అది బహుశా మన మిత్రులు వచ్చేసి అంతా కూడా మీకు తెలియజేసే ఉంటారు. నా వంతుగా ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ సమస్య ఎంతవరకు వచ్చింది సార్? ఎప్పట్లో పూర్తి కావచ్చు ఈ లైన్ వచ్చేసి? ఈ అయోధ్య నగర్ రోడ్ నెంబర్ 4 40 feet రోడ్డు శాంక్షన్ అయిందంట. ఎప్పుడు కావడానికి అవకాశం ఉంది సార్? సార్ యాక్చువల్ గా ఈ రోడ్డు 40 feet రోడ్ పెద్ద రోడ్డు. ఇది మన ఈ అయోధ్య నగర్ సంబంధించిన 40 feet రోడ్ ఇది ఒకటే ఉంది ఇటు సైడ్ లా. అయితే ఇది TFIDC ద్వారా శాంక్షన్ అయింది సార్. 23 crores వరకు మన గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయ్యింది. కాకపోతే గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల కొంచెం డిలే అయింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా తొందరలోనే ప్రపోజల్స్ పంపించారంట సార్. నాకు తెలిసిన వరకు ఒక 2-3 months లో మనకు ఈ వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే ఓకే. అది రోడ్ కమ్ డ్రైనేజ్ అవును సార్. ప్యారలల్ గా నడుస్తుంది సార్? అది సపరేట్ గా ఇది సపరేట్ ఉంటుందా సార్? అది ఇంకా మన ఓన్లీ ఎస్టిమేషన్ పంపించారు సార్. అది శాంక్షన్ కాపీ ఇంకా రాలేదు. శాంక్షన్ కాపీ వచ్చినాక టెండర్ కావాలి. అది 3 months లో మనకి ఏందనేది తెలుస్తుంది సార్. అసలు ఏమేమి శాంక్షన్ అయింది. గత ప్రభుత్వంలో ఉన్నాయని అప్పుడు 23 crores శాంక్షన్ అయ్యిండే. కాకపోతే ఏమైంది సార్ అంటే గవర్నమెంట్ చేంజ్ అవడంతో TFIDC వర్క్స్ కొంచెం అవి క్యాన్సిల్ అయినాయి పాతవి. మళ్ళీ కొత్తవి కూడా ప్రపోజల్స్ పంపించారు. అది మున్సిపల్కి మాకు ఒక 2 months లో కంప్లీట్గా అప్డేట్ తెలుస్తుంది సార్. ఏం శాంక్షన్ అయింది ఏంటనేది దాన్ని బట్టి మీకు చెప్తాను సార్. ఒకవేళ ఈ TFIDC వర్క్లో ఇది లేకపోయినా కూడా మున్సిపల్ మా ఫండ్ నుంచి మేము దీన్ని కంప్లీట్, ఎందుకంటే అయోధ్య నగర్లో ఓన్లీ 2 roads పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా చేస్తాం సార్. ఓకే ఓకే. ధన్యవాదాలు సార్. నిజంగా అభినందనీయం సార్. వాస్తవానికి ఏంటంటే డైలీ వర్క్ కౌన్సిలర్ కార్యక్రమానికి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు, వాళ్ళకి సమాధానం చెప్పాలా, ఎందుకు వచ్చింది ఈ ఇబ్బంది అని చెప్పి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. సరే, ఆ రకంగా కూడా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు స్వీకరించి ప్రాధాన్య క్రమంలో ప్రయత్నం చేస్తారు. మళ్ళొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ
అదేవిధంగా కడమంచి చెన్నయ్య గారు కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను సమాజం దృష్టికి, తర్వాత ఈ అధికారుల దృష్టికి, కౌన్సిలర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నందుకు చెన్నయ్య గారు కూడా అభినందనలు. మా తరఫున ధన్యవాదాలు చెన్నయ్య గారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు ప్రశాంత్ గారు. ఉంటాం మరి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు 3T TV మార్నింగ్ ముచ్చట్లు సార్, డయల్ యువర్ కౌన్సిలర్ ప్రోగ్రామ్. అవును సార్, దాని గురించి ఫోన్ చేశాను సార్. నేను లక్ష్మీ ఇంగ్లీష్ పని ఉంటాను. నా పేరు హరీష్ కుమార్ సార్. అది మా ఏరియాలో డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, రోడ్లు లేవు, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది, పాములు ఎక్కువ వస్తున్నాయి సార్. సార్ తప్పకుండా మీరు చెప్పిన ఓపెన్ ప్లేస్లలో మనము క్లీనింగ్ చేయించే బాధ్యత తీసుకుందాం సార్. ఈ రోజే మేబీ ఆ వర్కర్లు వస్తే ఈరోజు కాకపోతే రేపు ఓపెన్ ప్లేస్ క్లీన్ అవుతుంది. ఇంకా డ్రైనేజ్ సంబంధించి అవి దశల వరకు వస్తున్నాయి సార్. ఇది అంటే ప్రాధాన్య క్రమంలో ముందు వెనకాలని వస్తున్నాయి. మరి ఇది డ్రైనేజీలు వేరే దగ్గర ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు నాకు తెలిసే వరకు. టీచర్స్ కాలనీలో ఇది ఒక డ్రైనేజ్ పెండింగ్ ఉందని నాకు నాలెడ్జ్ ప్రకారం. చేద్దాం సార్, దీన్ని కూడా వీళ్ళ తొందరగా ప్రపోజల్స్ పంపిస్తాం. మా దగ్గర కన్స్ట్రక్షన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది సార్. ఇల్లు కూడా చాలా అయినాయి. అయితే మోరీ వాటర్ వచ్చేసి అక్కడ ఆగిపోతున్నాయి. అవునవును, దానికి దోమలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి సార్. అసలు సార్ ఫాగింగ్ మిషన్ కూడా పెడదాం సార్. ఫాగింగ్ మిషన్ పెట్టి దోమల నివారణకు కూడా చర్యలు తీసుకుందాం. మరి మీరు ఏదైతే మోరీ అంటున్నారో దానికి కూడా ప్రపోజల్ పంపించున్నాము. అది శాంక్షన్ అవ్వాల్సి ఉంది. శాంక్షన్ అయిందని చేద్దాం సార్. అదొకటి ముందైతే ఈ చెట్లు పాములు బాగా ఎక్కువ. అది ఈ రోజు అయిపోతుంది సార్. ఈ రోజు రేపట్లో 6-7 పాములు వచ్చినాయి చెట్లకు సంబంధించి. ఈ రోజే మన మున్సిపల్ వాళ్ళు వస్తారు సార్, జేసీబీ సాయంతో. ఎక్కడెక్కడ క్లీనింగ్ చేయాలో మీరు అందరు అందుబాటులో ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. ఉంటాను సార్. దాని ఓకేనా సార్? మంచిది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. హాఫ్ అన్ అవర్లో హలో సార్, నమస్తే సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు 3T TV మార్నింగ్ ముచ్చట్లు, డయల్ యువర్ కౌన్సిలర్ ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీహరి సార్. సార్, రోడ్ నెంబర్ 5 గ్యాస్ గోదాం పక్కన గల్లీలో బాగా చెట్లు, మన కరెంట్ వైర్ల కింద చెట్లు బాగా అయినాయి సార్. కరెంట్ వైర్ల కింద చెట్లు? అవును సార్. సార్ ఏదని కొంచెం చేస్తే బాగుంటుందని. తప్పకుండా సార్, నేను ఈ రోజే సంబంధించిన లైన్ మెన్కి ఇన్ఫార్మ్ చేసి మీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తా సార్. ఈ రోజు రేపట్లో మీరు చెప్పిన లైన్ అనేది వైర్లు కింద ముక్కలు అనేది ట్రిమ్మింగ్ చేయిస్తాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. హలో మేడం, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 3T TV మార్నింగ్ ముచ్చట్లు, డయల్ యువర్ కౌన్సిలర్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నా పేరు రాధికా రెడ్డి, 24 వార్డు మేడం. నేను ఒక కార్యకర్తని మేడం. ఇప్పుడు కోట్ల ప్రశాంత్ ఉన్నాడు కదా, అవును. సొంత డబ్బులతో వేయిస్తున్న రోడ్స్ అన్నాడు. రోడ్స్ అని చెప్పలేదండి, ప్యాచ్ వర్క్ చెప్పిన. ప్యాచ్ వర్క్, ఓకే, ప్యాచ్ వర్క్ వేయిస్తున్నాడు. 3-4 టైమ్స్ ఆయన దృష్టికి తీసుకెళ్తే బండి వచ్చిన తర్వాత నేను వేపిస్తున్నా అన్నాడు. సరే, సొంత డబ్బులతో వేయించినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ఇన్వాల్వ్ ఉండొద్దు, ఓకేనా? అవునా కదా? అట్లాంటప్పుడు అక్కడ కమిషనర్ వచ్చిందో, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సాయం చేస్తున్నారు, దాన్ని బట్టి మేము గవర్నమెంట్ చేస్తుంది అనుకోవాలా, సొంత డబ్బులతో? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అండి. అక్కడ పక్కన కోనోకార్పస్ చెట్లు తీసే ప్రాసెస్ లో పార్క్ లో విజిట్ చేయడానికి, పార్క్ సరౌండింగ్ చెట్లు పెట్టడానికి కమిషనర్ గారు వచ్చారు. కమిషనర్ గారు డైరెక్ట్ గా లైవ్ లోనే నేను అక్కడ ఉన్నాను, వీడియో తీసేటప్పుడు మా దగ్గర సొంత డబ్బులతో ప్రశాంత్ వేపిస్తున్నాడు అని అన్నాడు. మేము అక్కడ అడిగినామా మీ సొంత డబ్బులా గవర్నమెంట్ డబ్బులా అని మేము అడగలేదు కదా. ఆ కమిషనర్ గారు ఏమన్నారంటే, నేను ఫోటో దిగొద్దండి, నాకు సంబంధం లేని ఇష్యూ ఇది అంటే, లేదు పర్వాలేదు సార్ దిగండి, ఏదైతే మున్సిపాలిటీ గారు చేసేది, ప్రాబ్లం ఏముంది అని చెప్పిన. సరే, మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి అండి, ఇప్పుడు ఇది ఇష్యూ కాదు కదా.
అది ఇష్యూ కాదు. ఒక్క విషయం మీకు అర్థం కావట్లేదు అక్కడ. చెప్పండి. ఇప్పుడు సరే సొంత డబ్బులు అన్నారు కదా, అవును సొంత డబ్బులు అన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవసరం లేదు కదా. అవును, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదండి. సమస్యలు ఉంటే చెప్పండి మేడం. ఇన్వాల్వ్ అవసరం లేదు కదా. అట్లాంటప్పుడు కౌన్సిలర్ ని పెట్టుకొని ఫోటో దిగారు, ఆయన వర్కర్లని దిగారు. మేమేమనుకుంటాం, ఒక్క నిమిషం, మేమేమనుకుంటాం జనాలం కౌన్సిలర్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అని అనుకున్నాము. కానీ మేము స్పెషల్ గా మాది గవర్నమెంట్ నుంచి వచ్చింది అది దాన్ని మేము అక్కడ మెన్షన్ చేయలేదు కదా. పట్టుకోవడం ఎందుకు? రాధికారెడ్డి గారు ఒక్క నిమిషం సార్, మేమేపిస్తున్నాం అని అన్నారు కదా. అవునండి, వార్డ్ లో చాలా ప్యాచెస్ ఉన్నాయి. చేస్తామండి, అవి కూడా చేస్తాము. దగ్గర ఉంది, తప్పకుండా అన్ని చేస్తాము. తప్పకుండా అన్ని చేస్తాం. మేమున్నదే పని చేయడానికి ఉన్నామండి. తప్పకుండా మీరు ఏవైతే సమస్యలు చెప్పినా అన్ని కూడా నోటీస్ చేసుకుంటాం, అన్ని సాల్వ్ చేస్తాము. ఒకటేసారి ఆయన సొంత డబ్బులతో వేసిన తర్వాత నా సొంత డబ్బులు అని డప్పు ఏం కొట్టలేదండి, ఎవరికేం చెప్పలేదు. మీరు మెసేజ్ ఎమ్మెల్యే గారు ఆదేశం ప్రకారము మీరు ఏదో సోకాలు పేర్లు పెట్టి ఇది వీళ్ళు చేసిరు అంటే మీకు సంబంధం లేదండి. నేను చేసిన ఆయన ఫోటో కూడా దిగలేదు, పెట్టుకోలేదు. మీరు అనవసరంగా ఎందుకు ఫోటో దిగదు, దాన్ని వైరల్ ఎందుకు చేస్తారు అనే విషయంలో ఆ మెసేజ్ కి రిప్లై చేయాల్సి వచ్చింది తప్పితే నా ఇంటెన్షన్ నేను పెట్టిన చెప్పాల్సిన ఒక విషయము గ్రూప్ లో పెట్టారు కదండి. బాగా ఆదేశాలు రాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎందుకు వచ్చిండు అని అంతే. అరే ఆఫీస్ లో నేను ఒక కౌన్సిలర్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా వార్డుల సమస్యలు ఉన్నప్పుడు పిలిస్తే వస్తారు, చూస్తారు. తప్పేముందని మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అసలు సబ్జెక్ట్ మీ ప్రాబ్లం ఏంది ఓవరాల్ దీంట్లో? చాలా ప్యాచెస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ, తప్పకుండా చేస్తాం. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. టీటీవీకి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు మార్నింగ్ ముచ్చట్లు. మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా అభినందనీయం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము లైవ్ లో అడగొచ్చు, ప్లస్ వారు కూడా వినొచ్చు సమస్యల్ని. అయితే మా కౌన్సిలర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మేము మొన్న ఒక 2 days బ్యాక్ ఒక చిన్న మెసేజ్ పెట్టి పర్సనల్ గా ఫోన్ చేసామండి. మనకు ఈ రోడ్డు ఇక్కడ గుంత బాగా ఏర్పడింది, రావడానికి పోవడానికి ఇబ్బంది ఉందని చెప్పేసి. ఇప్పుడు హైవే మీద అంటే మనకు ఇప్పుడు రోడ్ నెంబర్ 4 బోర్డు కాడ అయితే నేను ఎంబడే స్పందించి మాకు జేసీబీ ప్లస్ మొరం పంపించారండి. ఆ తర్వాత వాటర్ పోవడానికి కూడా మనకు పెద్దవి డ్రైనేజీ పైప్స్ పంపించారు. చాలా అభినందనీయం. రెండోది ఏంటంటే ఇక్కడ సాల్వ్ అయింది, కాకపోతే ఇంకొక 2 టిప్పర్ల మొరం వస్తే అది కొంచెం సాల్వ్ అవుతుంది. అట్లాగే రోడ్ కు పక్కనే కొన్ని చెట్లు ఉన్నాయండి, కొద్దిగా జేసీబీని పంపించి అది సాల్వ్ చేస్తే రోడ్ నెంబర్ 4 అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు రేపు కెమెరాలు పెట్టినా కూడా మనకి దొంగతనం జరిగిన స్టేట్ కనిపిస్తుంది. అయితే గుంతల ప్రాబ్లం కూడా నేను సాల్వ్ అయింది. కాకపోతే ఎంబడే టిప్పర్లు కొత్తగా కన్స్ట్రక్షన్ ఏరియా కాబట్టి టిప్పర్స్ చాలా వస్తున్నాయి. దాని వల్ల మేము ఎంత పర్సనల్ గా కొన్ని మొరాలు పంపించినా కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇంకొక 2 టిప్పర్ల మొరం పంపిస్తే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవుతాయని మీ దృష్టికి తీసుకొస్తున్నామండి. నిన్న మా దగ్గరికి ఎంబడే స్పందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు చేయాలి. ఇంకా మీరు మార్నింగ్ వాక్ అని చెప్పేసి ఇంకొక ప్రోగ్రామ్ తీసుకొని గల్లెల్లో ఏరియా పోయేగా చూస్తే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. అవి చిన్న చిన్నవి ఉంటాయి, కాకపోతే మీ దృష్టికి వస్తాయి. తప్పకుండా సార్, తప్పకుండా. ఇంకోటి అండి, మనకు ఈ ఇంత ముందుకు నేను లైవ్ లో చూశానండి. ఇప్పుడు చెట్ల గురించి, ఓపెన్ ప్లాట్ల గురించి సమస్య చెప్పారు కదా. అవును సార్. దానికి చిన్నగా ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఖాళీ ప్లాట్ చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్లు కొనేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవును సార్. దాని వల్ల పక్కన ఇల్లు కట్టుకున్న వాళ్ళకు దోమలతో పాటు పాములది చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే మీరు ఒకవేళ ప్లాట్ నెంబర్ రాసుకొని అది మీరు పెట్టిన జేసీబీ ఖర్చు అట్లా రాసి మున్సిపల్ లో ఇచ్చేయడం వల్ల పర్మిషన్ పోయినప్పుడు వాళ్ళ మీద ట్యాక్స్ చేసినా సరే మీరు తీసుకోండి. మా ప్రాబ్లమ్స్ అయితే పక్కన ఇళ్లకు ప్రాబ్లం లేకుండా అవుతుంది. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి. అక్కడ మేము ఒకటి వినాయక టెంపుల్ కడుతున్నాము, దానికి పోవడానికి కూడా రోడ్ ఉంది. జ్యోతి అక్క అని ఇట్లకెళ్ళి ఒక రోడ్ ఉంటది. ఆ రోడ్ కొంచెము మోరి అనేది పోవడం వల్ల అట్లకెళ్ళి పోవడానికి ఇబ్బందిగా ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, ఒక్కసారి దృష్టి పెడితే ఇంకా అది కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ధన్యవాదాలు అండి. కడమల్సిల చెన్నయ్య గారికి ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మళ్ళీ ఎన్నో చేసి ఈ 3T టీవీ బాగా ప్రజల్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు 3T టీవీ మార్నింగ్ ముచ్చట్లు. డైలీ వర్ కౌన్సిలర్, మన 24th వార్డ్ కౌన్సిలర్
కోట ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటి డీటెయిల్స్ చెప్పి అడగండి సార్. 3T వాళ్ళు ఏర్పాటు చేసిన ఫస్ట్ ఈ పోలింగ్ ప్రోగ్రామ్ కు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మన కౌన్సిలర్ 24వ వార్డు కౌన్సిలర్ యువ నాయకుడు నిత్యం అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు ఉండడము మన 24వ వార్డు యొక్క ప్రజల యొక్క అదృష్టం. ముందుగా వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే నేను లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ క్లబ్ రోడ్ అయితే ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఉంటారు. ఈ క్లబ్ రోడ్ లో యాక్చువల్ గా 90% పనులు అయిపోయినాయి. సీసీ రోడ్లు అయితేనేమి, ఇంటింటికి మంచినీరు సౌకర్యం అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా అనుకున్న పెద్ద పెద్ద పనులన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా సమస్యలు అంటూ ఏమీ పెద్దగా లేవు. ఇక్కడ ఉంటే 1-2 చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు వానాకాలం కాబట్టి ఈ డ్రైనేజీ దగ్గర బ్లీచింగ్ పౌడర్ వెళ్ళడం కానీ, దోమల కోసం దోమల మందు పిచికారి చేయడం కానీ, ఇంకా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి మండపాల దగ్గర మీరు కొద్దిగా చొరవ తీసుకొని పెద్ద మొత్తంలో ఇది మనకు అందరికి అన్ని కులాలకు మతాలకు సంబంధించినటువంటి అందరు కలిసి జరుపుకునే పండుగ వినాయక చవితి కాబట్టి మండపాల దగ్గర కొంచెం ఏర్పాట్లు అవి మున్సిపల్ వాళ్ళ సౌజన్యంతో మీ కృషితో ఇక ఈ చిన్న పనులకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంకోటి దాదాపు మన 24వ వార్డులో సమస్యలు అంటూ నాకు తెలిసినంత వరకు అన్ని సమస్యలు దాదాపుగా అయిపోయినాయి. 99% అయిపోయినాయి. ఏదన్నా 1-2 చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు. అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా అయినాయి. కొద్దిగా గవర్నమెంట్ మారిన తర్వాత ఎక్కడైనా చిన్న చిన్న పనులు ఉంటే లేట్ అవుతున్నప్పటికీ కూడా మీరు సొంత ఖర్చులతో పనులు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రజల తరఫున కూడా అందరి తరఫున కాలనీల ప్రజల తరఫున కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు. మునుముందు కూడా ఇలాంటి ఉత్సవంతోనే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్న యువ నాయకులు ఉండడం మన వార్డు వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఈ పోలింగ్ ప్రోగ్రాము అనేది చాలా మందికి ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వృత్తికి వెళ్తూ ఉంటారు కాబట్టి కలిసి మీతో మాట్లాడలేకపోయినప్పటికీ ఇది ఒక మంచి సదవకాశం. పోలింగ్ ప్రోగ్రాం కన్నా మీరు నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రతి సమస్యను అందుబాటులో ఉండి తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా ఉద్యోగస్తులు కలవలేని పరిస్థితి వాళ్ళకు ఈ పోలింగ్ ప్రోగ్రాం పెట్టినందుకు ప్రత్యేకంగా 3TV వారికి మీరు సమస్యల పట్ల స్పందిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. 3TV వారికి కూడా ధన్యవాదాలు. అయిపోయిందా? ఇంకా 2-3 కాల్స్ చేసేసి చాలా కాల్స్ వస్తున్నాయి కానీ అన్నీ మ్యాక్సిమం ఒకటే రకమైన సమస్యలు కాబట్టి 2-3 చేస్తే సరిపోతుంది. సార్ అంతలోపు మరి ఈరోజు PTTV ఆధ్వర్యంలో మార్నింగ్ ముచ్చట్లు ప్రోగ్రాంలో పోలింగ్ కార్యక్రమం ఒకటి నిన్ననే మీరు అనుకొని నాకు ఇన్వైట్ చేసినందుకు, మరి నా కుటుంబ సభ్యులే కాకపోతే కొంతమంది ఎంప్లాయీస్ ఉండి ఎక్కడెక్కడ వాళ్ళ వర్క్ బిజీలో ఉండి కలవలేకపోయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం కల్పించి, మరి ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకు కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, వాళ్ళు చెప్పేదానికి నేను ఇచ్చే ఆన్సర్ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మరి ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు నీకు ముఖ్యంగా, మరి అదేవిధంగా ఈరోజు ఈ వార్డులో ఉన్న అన్ని సమస్యలు కూడా మనకు దృష్టిలో ఉన్నప్పటికీ కొన్ని ఒక్కొక్కసారి కొంచెం అంటే సమస్యలు ఎక్కువ పడడంలో కొన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. సరే మరొకసారి కూడా ఈరోజు ఈ అన్ని ఏవైతే సమస్యల పైన చెప్పినారో అన్నీ కూడా నోటీస్ చేసుకొని మరి దశల వారీగా ఏదైతే ఎప్పుడు ఈరోజు రేపట్లో మరి పిచ్చి మొక్కలు అక్కడక్కడ క్లీనింగ్ అనే దానికి సంబంధించి అయోధ్యనగర్ టీచర్స్ కాలనీకి సంబంధించి 2 రోజులు ఈ కాలనీకి సంబంధించి కార్యక్రమం కంప్లీట్గా చేస్తాం. మరి విద్యానగర్ రేపు ఎల్లుండి అట్లా ఒక 2-3 డేస్ 4-5 డేస్ కంటిన్యూస్గా మనం న్యూస్లో ఉండాలనే కాదు, ఫొటోస్ రావాలనే కాదు, కంటిన్యూస్గా అందుబాటులో ఉంటాం. రెగ్యులర్ కూడా మార్నింగ్ వాక్ ఉంటుంది. నేను రెగ్యులర్గా మార్నింగ్ వాక్ కాలనీలో చేస్తాను, ప్రతిరోజు ఒక ఏరియా విజిట్ చేస్తుంటాను. కాకపోతే మీరు ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలని వచ్చిన. థ్యాంక్ యూ. మెయిన్గా అంటే కొన్ని వాళ్ళు చెప్పిన సమస్యలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిచ్చి మొక్కలు అనేది అది ఆల్రెడీ మనం వర్క్ స్టార్ట్ చేసి నేను అక్కడ మా సంతోషమైన టెంపుల్ పక్కన పార్క్ దగ్గర చూస్తాను, అక్కడ చేస్తున్నారు కాబట్టి మిగతా చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి కుక్కల బెడద.
దాని గురించి కూడా మీరు కలెక్టర్తో ప్రోగ్రామ్ ఉంది మాట్లాడి చర్యలు తీసుకుంటాం. కుక్కలకు సంబంధించి నేను ఓన్గా డెసిషన్ తీసుకోవడానికి లేదండి. కుక్కలకు సంబంధించి అది గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా ఆదేశాలు వచ్చినాయండి, అన్ని డిస్ట్రిక్ట్స్ కలెక్టర్లకు వచ్చినాయి. కలెక్టర్ గారు ఈరోజు యాక్చువల్గా ప్రోగ్రామే కుక్కలకు సంబంధించింది, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈరోజు కుక్కలకు సంబంధించిన ప్రోగ్రామే ఉంది. మరి దాంట్లో కూడా మన ఓన్ డిసిషన్ తీసుకోవడానికి లేదు. ఏదైనా మున్సిపల్ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనం పోవాల్సి ఉంటుంది. దాంట్లో కూడా ఈరోజు మున్సిపల్లో కూడా మేము అందరం కూర్చొని మాట్లాడతాం, మా మున్సిపల్ బాడీ అందరం కూర్చొని ఏం చేయాలనే దానిపైన కూడా ఆలోచన చేస్తామండి. అంటే పిచ్చి మొక్కలు వర్షాకాలం కాబట్టి పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి, దాంతోపాటు దోమలు కూడా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి కొన్ని దోమలకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు వార్డు వైజ్గా కమిటీ వేస్తాను. కమిటీ అంటే దోమల మిషన్ రెగ్యులర్గా పీరియాడికల్గా వస్తుందా లేదా అన్నట్టు, మొత్తం తిరగాలంటే కూడా అంటే తిరగకపోయినా మనకు కూడా ఒక అది ఉంటుందండి, అంటే వచ్చింది అనే బాధ్యత ఉంటుంది. ఆ ప్రతి వార్డుకు కూడా కొన్ని ఉంటాయి, అది చూస్తాం. ఈ వీక్లీ పక్కా కూడా విజిట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాను. ఇంకోటి ఇక్కడ ఈ రూట్ లో మన క్లబ్ రోడ్ లో హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్ దగ్గర అక్కడ రోడ్ పక్కన చెత్త మొత్తం వేస్తున్నారు, డ్రైనేజ్ కూడా వస్తుందని చెప్పేసి అది 2-3 days లో సాల్వ్ చేస్తాం. ఆ చెత్త ఎవరు వేస్తారో వాళ్ళకి పైన మున్సిపల్ నుంచి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేస్తాం. ఎవరైతే చెత్త వేస్తారో పెనాల్టీలు కూడా వేస్తాం అవసరమైతే. ఎందుకంటే చెత్త దయచేసి చెత్త బండ్లనే వేయాలి. మరి చెత్త బండ్లు రాకపోతే మన వార్డు ఆఫీసర్ ఉంటారు, మన జవాన్ ఉంటారు, వాళ్ళ పరిధిలో లేనప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేసినా కూడా నేను శానిటేషన్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చెత్త బండి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తా. చెత్తని దయచేసి ఎవరు కూడా రోడ్ల పైన సరే ఏదేమన్నా మరి ప్రతి ఒక్కరు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండ్లను చెత్త వేయాలి. మరి ప్రతి ఒక్కరు కూడా చెత్త వేయడం అనేది ఏదో నాకు ఎందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరు బాధ్యత అది. ఎందుకంటే మనం ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడే మన ఏరియా కానీ టౌన్ కానీ అంతా కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని సందర్భంగా విజ్ఞప్తి. అంటే ఒక వార్డు మంచిగా ఉంటే ఆ పట్టణం బాగుంటుంది, ఆ పట్టణం బాగుంటే ఆ మండలం జిల్లా ఆ విధంగా స్టెప్ బై స్టెప్ దేశం బాగుంటుంది. కాబట్టి అందరూ అంటే వాళ్ళే చేయాలి, కౌన్సిలర్ చేయాలి, ప్రభుత్వాలు చేయాలి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఇది నా బాధ్యత, ఈ దేశ పౌరుని ఈ ప్రాంత వాసిని కాబట్టి నా బాధ్యత అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అయినప్పుడే ఆ ఊరు కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది అనేది అందరూ కూడా చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మిమ్మల్ని తప్పకుండా అభినందించాలన్నా, ఎందుకంటే డైలీబర్ కౌన్సిలర్ ప్రోగ్రామ్ ద్వారా అంటే చాలా మంది కాల్ చేస్తుంటారు. ఇంతకుముందు చాలా మంది కూడా చెప్పారు, కాల్ చేసి అనేక రకాల సమస్యలు కొన్ని వ్యక్తిగతంగా ఉండడం వల్ల అవి మాట్లాడి చాలా మంది ఉంటారు అవి. కానీ అయినా కూడా ఇంత ధైర్యం చేసి ప్రోగ్రామ్కి ఒప్పుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అన్న. ఎందుకంటే అంత ఈజీ కాదు, చాలా కాల్స్ వస్తుంటే పెద్ద హెడ్ఏక్ అనిపిస్తుంటుంది. అయినా కూడా ఒక బాధ్యతగా ఇది నా బాధ్యత, నా పని అని చెప్పేసి మీరు అనడం కూడా చాలా గొప్ప విషయం. నేను చిన్నప్పటి నుంచి అయినా కూడా నేనున్న ప్రాంతానికి మంచి చేయాలని ఆలోచన బతకడానికి రాజకీయాలకు రాలేదండి. మరి ఏదో ఒక నా నాలెడ్జ్ ప్రకారం ఈ ఏరియాని కానీ మా గ్రామాన్ని కానీ నాకున్న పరిధిలో కొంచెం డెవలప్ చేయాలని ఆలోచనతో రాజకీయాలు ఒక చిన్న ఇంట్రెస్ట్ తోటి వచ్చిన, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది కాదు. చిన్నప్పటి నుంచి నా కళ ఇది రాజకీయంలోకి రావాలి, అందరికి సేవలు అందించాలి. మరి నేను ఈ కౌన్సిలర్ పదవి ఉన్నా లేకపోయినా ప్రభుత్వం లేదు అయినప్పటికీ అవసరమైతే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తా ఫండ్ కోసం. నాకు భేషజాలు లేవు, పార్టీలో ఇట్లా అట్లా అని కూడా లేదు. పని కావాలి, వార్డు పరిధిలో పని కావాలి. ఏకైక లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన. పార్టీలు అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ పని కావాలి. నా వార్డులో పని కావాలి, గ్రామంలో పని కావాలి. ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తా, అవసరమైతే పోరాటాలు చేస్తా వార్డుల డెవలప్మెంట్ కోసం. మా ఈ వార్డు అంటే నా కుటుంబ సభ్యులు అన్నట్టు, వీళ్ళ కోసము నేను గతంలో కూడా ఎన్నోసార్లు అందరితోటి ఫైట్ చేసిన, మళ్ళా కూడా చెప్తున్నా వీళ్ళ కోసం ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. ఇది ఈరోజు 3T TV మార్నింగ్ ముచ్చట్లు ప్రోగ్రాంలో డైలీవర్ కౌన్సిలర్ కాన్సెప్ట్ తోటి మనము వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ తీసుకొచ్చి పరిష్కరించే విధంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ప్రోగ్రాం గురించి మీ అభిప్రాయాలను సలహాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్. థ్యాంక్ యూ.